హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, రేపటికి మార్కెట్ అనాలిసిస్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇవాళ చూసారా, ఇవాళ బ్యాలెన్స్డ్ మార్కెట్ ప్లస్ బీ షేప్ ఫ్రెండ్స్. బీ షేప్ అంటే ఏంటి? సెల్లర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎలా చెప్తున్నానంటే బీ షేప్ అని నాకు ఇక్కడ చూడండి, ఎక్స్ట్రీమ్ ఏర్పడ్డది చూడండి, 3 లెటర్స్. అందుకని రేపు ఇది డే హై చాలా ముఖ్యం ఫ్రెండ్స్. 49,535 ఫ్యూచర్ షార్ట్లో ఈ ప్రైజ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఏర్పడ్డది, సెల్లర్స్ ఉన్నారు. ప్లస్ ఏంటంటే బీ షేప్ ఏర్పడ్డది. టీపీఓస్ డౌన్ సైడే కింద ఉన్నాయి ఫ్రెండ్స్. పీఓసి ఇక్కడ ఉంది కదా, పీఓసికి కింద ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాం. అవ్వండి, 4 4 4 9 9 9 18 18 7 25 25 30 31 కింద 31 ఉన్నాయి ఫ్రెండ్స్. పైన 8 8 6 14 14 14 3 17 17 3 20 20 ఉన్నాయి. అంటే బాటమ్ సైడే ఉన్నాయి. అంటే టీపీఓస్ లెక్క చూస్తే బయర్స్ ఎక్కువ ఉన్నారు. కానీ ఏంటంటే మనకి ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రీమ్ టెయిల్ ఏర్పడ్డది. ప్లస్ ఏంటంటే క్లోజింగ్ చూసారా ఫ్రెండ్ ప్రైస్ క్లోజింగ్ చూసారా? ప్రైస్ క్లోజింగ్ అనేది వాల్యూ ఏరియా లోలో క్లోజ్ అయింది. అంటే అర్థం ఏంటి? వాల్యూ ఏరియా లోలో క్లోజ్ అయింది అంటే సెల్లర్స్ ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూ ఏరియా హై 49,358. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వాల్యూ ఏరియా హై యొక్క వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా లో యొక్క వాల్యూ 49,173. ఈ యొక్క లైన్స్ మార్క్ చేసుకోండి. పిఓసి 49,302. ఓకే ఫ్రెండ్స్, ఈ లైన్ మార్క్ చేసుకుని డే హై మట్టికి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ మనకి చూడండి ఫ్రెండ్స్, క్లోజింగ్ మట్టికి ఈ రేంజ్లో అయిందనుకోండి, వాల్యూ ఏరియాలో అయిందనుకోండి ఫ్రెండ్స్, అయితే పీఓసీని లేకపోతే వాల్యూ ఏరియాని ఆయన తీసుకుని డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ ఈ రేంజ్లో అయిందనుకోండి ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా టాప్ సైడ్ ఇన్ రేంజ్లో డే హై కింద అయిందనుకోండి, డే హైని తీసుకుని ఇలాగైనా రావచ్చు. లేకపోతే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఇలా బ్రేక్ ఇచ్చాను వెళ్ళచ్చు. ఎప్పుడు ట్రేడర్స్కి ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా ఉండాలి. మనకు ప్లాన్ ఏ చెప్తుంది ఏంటి? ప్లాన్ ఏం చెప్తుంది? పిఓసి కింద చాలా ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ టైల్ ఏర్పడి ప్లస్ ప్రైస్ యొక్క క్లోజింగ్ వాల్యూ ఏరియా కింద వాల్యూ ఏరియా లో దగ్గర క్లోజ్ అయ్యింది అంటే దీని అర్థం సెల్లర్సే ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇక్కడ మనం మూడు తీసుకుంటే మూడు టీపీఓ కౌంట్, ఎక్స్ట్రీము, క్లోజింగ్, ఈ మూడాటిలో తీసుకుంటే ఎక్స్ట్రీము క్లోజింగ్ అనేది సెల్లింగ్ సైడ్ చూపిస్తుంది. టీపీఓ కౌంటింగ్ ఒకటే బయింగ్ సైడ్ చూపిస్తుంది. కానీ క్లోజింగ్ పిఓసి కింద వాల్యూ ఏరియా లోకి దగ్గరగా అయింది. కాబట్టి రేపు పొద్దున్న ఎలా అయినా రేపు ట్రేడింగ్ సెక్షన్లో కొంచెం సెల్లింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అది వ్యూ బేస్డ్ మీద ట్రేడింగ్ తీసుకోండి. ఈ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత పిన్ బార్ ఏర్పడిందా లేకపోతే డెల్టా డైవర్జెన్స్ ఏర్పడ్డదా, నేను ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ చేశాను కదా, దాన్ని బట్టి కూడా ట్రేడ్ చేయండి. ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా చెప్పేస్తే ఒక పని అయిపోద్ది. నిఫ్టీ కూడా ఫ్రెండ్స్, నిఫ్టీకి ఇలా చూసి చెప్పేసి ఫ్రెండ్స్, టీపీఓస్ కౌంట్ టాప్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? టాప్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి.
ఫ్యూచర్ చార్ట్‌లోనే చూడండి. నేనెప్పుడు చెప్పేది ఎక్కువగా ఫ్యూచర్ చార్ట్‌లోనే ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ ఆప్షన్ బయింగ్ గాని, ఆప్షన్ సెల్లింగ్ చేసిన ఫ్యూచర్ చార్ట్‌లోనే చూడండి. డే హై, డే లో మార్క్ చేసుకోవటం. ఓకే ఫ్రెండ్స్, డే హై, డే లో అయిపోయింది. వాల్యూ ఏరియా హై 23,010. పిఓసి యొక్క వాల్యూ 22,964. వాల్యూ ఏరియా లో యొక్క వాల్యూ 22,932. ఆ ప్రైస్ల దగ్గర వాల్యూ ఏరియా హై, పిఓసి వాల్యూ ఏరియాలో క్లోజింగ్ చూసారా? క్లోజింగ్ వాల్యూ ఏరియా లోలో అయింది. వాల్యూ ఏరియా లో కింద, వాల్యూ ఏరియా కింద అయింది, వాల్యూ ఏరియా లో దగ్గరగా అయింది. అంటే రేపొద్దున ఓపెనింగ్ ఇక్కడైనా సెల్లింగ్ సైడే చూడాలి. లిటిల్ బిట్ ఇక్కడ చూస్తే, ఇక్కడ సెల్లింగ్ చేసి చూస్తే ఇక్కడ దాకా, ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే ఫ్రెండ్స్, అలా నేను చూస్తాను. అలాగే మీ ప్రైస్ యాక్షన్కి దీన్ని కొంచెం యాడ్ చేసుకోండి, మీ వ్యూ ఏంటన్నది తెలుస్తుంది. అంతే తప్ప అంటే ఇదొక మార్కెట్ ప్రొఫైల్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. రేపొద్దున్న వ్యూ ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్లస్ మంచి లెవెల్స్ వస్తాయి ఫ్రెండ్స్. మంచి లెవెల్స్ ద్వారా ట్రేడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క అనాలిసిస్ అనేది నార్త్ సైడు మిగతా వాళ్ళంతా 15,000 20,000 తక్కువ పెడతలేదు ఫ్రెండ్స్ కోర్సు. ఈ యొక్క లాజిక్ చెప్పడానికి 15,000 20,000 తీసుకుంటారు. కానీ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అంత గొప్ప మంచి మెంటర్షిప్ అనేది లేదు. అందరూ అడ్వాన్స్డ్ టూల్స్ వాడుతుంటే మన తెలుగు వాళ్ళు ఇంకా మూవింగ్ యావరేజ్ అని, వీవ్యాప్లు అని ఇవన్నీ వాడుతున్నారు. కానీ ఇంకా మార్కెట్ ప్రొఫైల్, ఆర్డర్ ఫ్లో కూడా చెప్పాలి, ఏ ఛానల్ లేదని ఉద్దేశంతో నేను మార్కెట్ ప్రొఫైల్ అనాలిసిస్, ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ పెట్టాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఈ అనాలిసిస్ 7 నుంచి 9 నిమిషాల మధ్యలో ఉంటుంది. క్లోజ్ చేస్తాను అంతే ఫ్రెండ్స్. సింపుల్గా ఈ యొక్క దీనికి టిక్ సైజ్ మార్చుకోవచ్చు. 50 పెట్టచ్చు, కానీ 100 పెట్టేశాను ఫ్రెండ్స్. 100 ఎంత కదా ఫ్రెండ్స్, 5 రూపీసే కదా. అందుకని ఇగోండి టిక్ సైజు, టిక్ సైజ్ 100, ఇక్కడ 5 రూపీస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ అయింది, బ్యాంక్ నిఫ్టీ కూడా అయింది. బ్యాంక్ నిఫ్టీ కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. చాలా సింపుల్గా మనకి ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఉంది, డే హై మంచి ఇంపార్టెంట్. ఇక్కడేమో క్లోజింగ్ ఏమో వాల్యూ ఏరియా లో కింద అయింది, సెల్లింగే చూపిస్తుంది. జాగ్రత్తగా కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇది ప్లాన్ ఏ. ప్లాన్ బి, మన ప్లాన్ ఫెయిల్ అయిన తర్వాత మన లాస్ అయిపోయింది అనుకోండి, ఆ రోజుకి ఆపేయడం కాదు. ఇంకా మన లాస్కి 2% లాస్ అన్నప్పుడు 1% అయింది, ఇంకా 1% ఉన్నప్పుడు అప్పుడు ప్లాన్ బి అంటే రివర్స్. అంటే ఇక్కడ ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత మనకి పిన్ బార్లు కానీ బయ్యింగ్లు కానీ చూపిస్తే అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా? ఈ వాల్యూస్ని, ఈ లైన్స్ని, ఈ వాల్యూస్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ట్రేడింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.